ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మేము అంబేద్కర్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకోసమే పూలదండ కోసము మేము కిందికి వెళ్తున్నాం. పూలు తీసుకొచ్చి దండ కూర్చిన తర్వాత మేము అంబేద్కర్ కి పూజ చేస్తాము. అందరూ చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గో. పైనకున్నాయి కదా లీజు, మాకు కూడా తెంపుకొని అది చుచ్చు మెల్లగా మెల్లగా పడతావు. ఏడా పైన ఉన్నాయట కదరా? ఎక్కడున్నాయి? పైన అందుతున్నాయి మీకు? ఎక్కకు, పడతావు. మేమైతే అంబేద్కర్ని పూజించడానికి పూలదండ కూడా రెడీ చేస్తున్నాము. మా ఇంట్లో ఉంది చిన్న అంబేద్కర్ ఫోటోనే కాబట్టి నేను చిన్న చిన్న పూలతోని ఒక చిన్న దండ కుచ్చేసాను. చూడండి, ఇదే సరిపోతుందండి. మా ఇంట్లో ఉన్న ఫోటోకి ఇది సరిపోతుంది. చూడండి, ఇదే అండి మా ఇంట్లో ఉన్న చిన్న అంబేద్కర్ ఫోటో. ఈరోజు ఎలాగైనా అంబేద్కర్ని పూజించాలనుకున్నాను. మా హస్బెండ్ బయట విగ్రహం అంటే విలేజ్లో ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళిండు. విలేజర్స్ అందరు కలుస్తారు కదా, అక్కడికి వెళ్ళిండు. కానీ నేను పిల్లలు ముగ్గురం కలిసి పూలు తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఫోటోకే పూజ చేయాలని అనుకున్నాను. టేబుల్ పైన పేపర్ వేసి అంబేద్కర్ ఫోటో పెట్టి దాన్ని వాష్ చేసిన తర్వాత అతనికి బొట్టు పెట్టాను. పెట్టిన తర్వాత అదే విధంగా ఏదైతే నేను పూలమాల తయారు చేశానో దాన్ని అంబేద్కర్కి అలంకరించడం జరిగింది. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా హక్కులతో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కేవలం అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు, ఆయన రాసిన రాజ్యాంగం. కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఆయనకు జన్మలకి రుణపడి ఉంటాము. నా జీవితంలో కేవలం ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్ వల్లనే ఈరోజు నేను జాబ్ చేస్తున్నాను. అందుకు నేను ఎప్పటికీ అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాను. కూర్చో. సూపర్. నువ్వు బొట్టు పెట్టినాక సూపర్ ఉండడా? మమ్మీ నాకు